అందరికీ నమస్తే. అందరికీ ఉన్న డౌట్ ఒకటేనమాట. సో వారణాసి స్పిరిట్ మూవీ ప్రభాస్ గారిది, మహేష్ బాబు గారి మూవీ వచ్చి వారణాసి అనమాట. సో ఈ రెండు మూవీస్ ఒకే నెలలో దిగుతున్నాయి కాబట్టి, అంటే ముందు ప్రభాస్ మూవీ వచ్చిన తర్వాత వారణాసి మూవీ వస్తుంది. సో రెండు మూవీస్ అనేటివి క్లాష్ అవుతాయని చెప్పి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. కొంతమంది స్పిరిట్ అంటున్నారు, కొంతమంది వారణాసి అంటున్నారు అనమాట. ఎక్కువ కలెక్షన్ని రాబడుతుంది అని, ఓకేనా. సో ఇక్కడ మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ వారణాసి మూవీ గురించి నేను మీకు తెలియని ఒక అప్డేట్ అనేది చెప్తా, బాగా గుర్తుపెట్టుకోండి. మీకు మ్యాక్సిమం కొన్ని పాయింట్స్ అనేటివి తెలిసే ఉంటుంది. ఇప్పుడు రాజమౌళి గారు అక్కడ గ్లోబల్ వరల్డ్ వైడ్గా అందరి ప్రొడ్యూసర్ని పిలిచి, అందరి డిస్ట్రిబ్యూటర్ని పిలిచి ఆయన ప్రమోషన్స్ అనేటివి చేసుకుంటున్నారనమాట. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగా గారు ఎటువంటి ప్రమోషన్ అయితే చేయలేదు. జస్ట్ ఓన్లీ టైటిల్ కోసం ఆ యొక్క పెద్ద బిగ్ స్క్రీన్ని పెట్టి ఆ యొక్క ఈవెంట్ అయితే రన్ చేశాడనమాట. అది మీరు చూసే ఉంటారు, ఎంతమంది జనాభా వచ్చారు ఏంటి అని చెప్పి మీరు చూసే ఉంటారు. అది జియో హాట్స్టార్లో రన్ అయిందనమాట, ఓకేనా. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, వాళ్ళు గ్లోబల్గా, వాళ్ళు వరల్డ్ వైడ్గా గ్లోబల్గా చేయాలనుకుంటున్నారు కాబట్టి ఆ యొక్క మూవీని. మన స్పిరిట్ మూవీ వీళ్ళు ఇంకా ప్రమోషన్స్ అనేటివి ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకవేళ స్టార్ట్ చేసినా కానీ ఆ రేంజ్లో చేయగలుగుతారా అని చెప్పి నాకు ఒక చిన్న డౌట్ ఉంది. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంటే వాళ్ళు చేసుకున్నారు కదా, వారణాసి టీం వాళ్ళు ఒక పెద్ద బిగ్ స్క్రీన్ని క్రియేట్ చేసి టైటిల్ కోసం, ఓన్లీ టైటిల్ కోసమే, ఆ యొక్క 3 నిమిషాల గ్లిమ్స్ కోసం అంత పెద్ద ఈవెంట్ని స్టార్ట్ చేశారనమాట. సో అక్కడికి క్లారిటీ. ఇక్కడ మనం అదే విధంగా వీళ్ళు స్పిరిట్ సంబంధించిన ప్రభాస్ కానీ, ప్రభాస్ టీం కానీ, సో సందీప్ రెడ్డి వంగా కానీ, సందీప్ రెడ్డి వంగా టీం కానీ, వాళ్ళ సంబంధించిన ప్రొడ్యూసర్స్ కానీ ఆ విధంగా ఏమన్నా చేసుకోగలుగుతారా? సో దానికి కంపారిజన్ ఏంటి బ్రో అని అంటే, ఆ విధంగా చేసుకుంటేనే గ్లోబల్ అంతా చూస్తుందన్నమాట. ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ని మన గ్లోబల్లో ఇంతవరకు చేయలేదే అని చెప్పి చూస్తుందన్నమాట. ఏంటి సినిమా వారణాసి, ఎవరు? రాజమౌళి డైరెక్షన్. ఇంతకుముందు ఈయన తీసిన సినిమాలు ఏంటి? బాహుబలి, త్రిబుల్ ఆర్, ఇవన్నీ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీస్తున్నాడా? ఓకే, చూద్దామని చెప్పి క్యూరియాసిటీ అనేది దానికే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అందులో థియేటర్లు దానికే ఎక్కువ. ఏ మూవీకి? వారణాసి మూవీకి 50,000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది ఆ యొక్క మూవీ అనేది. ఫస్ట్ డే కలెక్షన్ ఈయన పెట్టిన బడ్జెట్తో ఫస్ట్ డే కలెక్షనే వచ్చేస్తుంది. ఈయన పెట్టిన బడ్జెట్ కన్నా ఎక్కువ వస్తుంది. అక్కడ ఎస్టిమేషన్ తెలుస్తుంది అనమాట. సో నేనైతే డిక్లేర్ చేయట్లేదు వస్తుందా రావట్లేదా అని. ఒకవేళ వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదనమాట. ఇక స్పిరిట్ విషయానికి వస్తే చాలా మంది వారణాసి మూవీని ఢీ కొడుతుంది అది ఇది అని చెప్పి చెప్తున్నారనమాట. బ్రో నేను ఒకటే చెప్తున్నాను, బాగా వినండి. ఇది మాస్ సినిమా, ఇది స్పిరిట్ మూవీ, ఓకేనా. అది రామాయణంతో తీస్తున్న సినిమా. ఎక్కువగా హిందువులు లేదా మిగతా వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఆ మూవీకి ఇస్తారనమాట. ఈగర్లే ఆ మూవీకి అయితే చాలా మంది వెయిటింగ్, ఓకేనా, ఏ విధంగా విధ్వంసాన్ని సృష్టిస్తుందని, ఓకేనా. సో అది కాకుండా గ్లోబల్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. 50,000 థియేటర్లు అంటే స్పిరిట్కి 50,000 థియేటర్లు ఉంటాయా? ఉండవా? మనకు మెయిన్ థియేటర్లు అండి. స్పిరిట్కి 50,000 థియేటర్లు ఉంటాయా? ఒకవేళ ఉండకపోతే ఏమవుతుంది? దీనికైతే కన్ఫర్మ్డ్ అయితే అయిపోయింది. వీళ్ళు ప్రమోషన్స్ అనేటివి బాగా గట్టిగానే అచ్చు గుద్దినట్టు, రాజమౌళి గారు ముద్ర పడినట్టు వాళ్ళు ప్రమోషన్స్ అనేటివి చేసేసుకున్నారు. ఆల్రెడీ మీరు చూసే ఉంటారన్నమాట. గ్లోబల్గా వాళ్ళు చేసుకున్నారు. ఒక ప్రెస్ మీట్ ముందు కూడా అవి రివీల్ అయితే వచ్చాయి. సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోస్ మీరు చూసే ఉంటారనమాట. సో నేను అదే చెప్పేది, ఇక్కడ వారణాసి మూవీని అంత ఇదిగా చేసుకుంటున్నారు కదా, మరి స్పిరిట్ గురించి ఏంటి అసలు? ప్రభాస్ గారి ఫ్యాన్స్ కోసం నేను ఒకటే క్లారిటీ ఇస్తా. మనకు మహేష్ బాబు గారు ఇంపార్టెంటా, రాజమౌళి గారు ఇంపార్టెంటా, స్పిరిట్ మూవీ మళ్ళీ వచ్చి ప్రభాస్ గారు ఇంపార్టెంటా, లేదా సందీప్ రెడ్డి వంగా గారు ఇంపార్టెంట్? ఇక్కడ మెయిన్ అది కాదు కావాల్సింది. మనకు థియేటర్లు ఎన్ని ఉంటాయి, ఓకేనా. థియేటర్లు ఎన్ని ఉంటాయి, ఏ కంట్రీలలో మన మూవీ అనేది రిలీజ్ అవుతుంది, ఎక్కువ దేశాలలో మన మూవీ అనేది రిలీజ్ అవ్వాలి. మనకు మెయిన్ అదే ఇంపార్టెంట్, ఓకేనా. కలెక్షన్ల పరంగా నాకు తెలిసి, స్టోరీ పరంగా నాకు తెలిసి, కంటెంట్ పరంగా ఈ మూవీ అనేది దూసుకొని వెళ్తుంది అనమాట. వారణాసి మూవీ పక్కా 100కి 100% అదే. ఇంకా స్పిరిట్ మూవీ అంటారా? సో సందీప్ రెడ్డి వంగ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. చేసి మాట్లాడలేదు నేను. సో ఆయన్ని కూడా తక్కువ అంచనా వేయాల్సినంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆయన తీసాడంటే మూవీ పక్కా హిట్టే, అది మటు కన్ఫర్మ్. కానీ మనకి ఇక్కడ మెయిన్ కావాల్సింది థియేటర్లు, కలెక్షన్, ఫస్ట్ డే కలెక్షన్, స్టోరీ పరంగా ఎలా ఉంది,
మనకు మెయిన్ కావాల్సింది డైరెక్షన్ అనమాట. రాజమౌళి గారి డైరెక్షన్ ఎలా ఉంటుందో తెలిసిందే. ప్రభాస్ గారికి పాన్ ఇండియా లెవెల్లో లైఫ్నిచ్చింది రాజమౌళి గారే, దాంట్లో నో అబ్జెక్షన్. ఓకేనా? సో మన మహేష్ బాబు గారు కూడా, ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కూడా నేను ఒకటే చెప్తా, బాగా వినండి. మన మహేష్ బాబు గారు కూడా లైఫ్ టైం వన్స్, ఆయనే చెప్పాడు, మహేష్ బాబు గారి నోట్లో నుంచే వచ్చింది అది. ఆయన లైఫ్ టైంలో ఒకే ఒకసారి వస్తుంది ఈ మూవీ. సో ఆయనకి లైఫ్ ఇస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి రాజమౌళి గారే. ఇక్కడ క్లారిటీ. ఓకేనా? సో మరి మీరు ఏ మూవీకి వెళ్తారు, ఏ మూవీకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, ఏ మూవీ అనేది ఇండియాని షేక్ చేస్తుంది, ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఊరికినే ఉత్తి పుణ్యానికి ఒక కామెంట్ బాక్స్ ఉంది కదా, దాంట్లో వారణాసి మూవీ, స్పిరిట్ మూవీ అని చెప్పి టైప్ చేయొద్దు. ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా సరే గుండెల మీద చేసుకొని ఏ మూవీ అనేది ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు మీరు. ఓకేనా? సో అది కావాలన్నమాట మనకు. సో ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. సో ఇంత సోది చెప్పావు కదా బ్రో, మరి మీరు ఏ మూవీకి వెళ్తారని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. నేనైతే వారణాసి మూవీకి వెళ్తానండి, ఖచ్చితంగా కన్ఫర్మ్డ్గా. ఎందుకంటే ఐమాక్స్ ఫార్మేట్లో వస్తుంది, తొలి భారతీయ సినిమా ఐమాక్స్ ఫార్మేట్లో వస్తుంది. నాకు ఆ మూవీయే చూడాలనిపిస్తుంది, ఎందుకంటే ఐమాక్స్ ఫార్మేట్లో వస్తుంది అనమాట. మన ఇండియాలో లేదు కదా అని అంటే ఎంతైనా ముందు ఆ మూవీకి వెళ్ళిన తర్వాత నేను స్పిరిట్కి వెళ్తాను అనమాట. ఓకేనా? బాయ్.